పటాస్ వార్తలల్లా తీరు తీరు పుట్టినరోజుల ముచ్చట్లు చూపించినావు. మేకల పుట్టినరోజుల కాడ నుంచి నూరేళ్ల ముసలమ్మకు కేక్ కోసిన ముచ్చట్ల దాకా ఓ బొచ్చడేసినావు. కానీ గా మహబాద్ జిల్లాలో ఓ ఇచ్చంతరమైన పుట్టినరోజు అయిందట. మరి గా పేరంటాం ఎవరికి చేసిర్రు, ఎందుకు మన పటాస్ వార్తలకు ఎక్కిందనేది మీరే చూడుర్రి. ముచ్చటేందో అటెంక చెప్పుకుందాం గాని మొదలు కేక్ కటింగ్ చేస్తుర్రు చూడుర్రి. ఏంటిరా ఏమంటుర్రో, హ్యాపీ బర్త్డే మల్ల చెట్టు అట. అంటే పుట్టినరోజు మల్ల చెట్టు అన్నట్లు. మరి ఏంది ఎక్కడలేని ఈ ఇచ్చంత్రము అని అంటే, మహబాద్ పట్నం శవల ప్రభాకర్ నగర్లుండే యాకూబ్ బాషా వాళ్ళ ఇంట్లో ఉంది ఈ సన్నజాజి మల్ల చెట్టు. పెట్టి 20 ఏండ్ల పైనే అయిందట. అయితే అప్పటి సంధి దీన్ని సాది సవరిస్తే ఇగో గిట్ల ఇల్లంతా పాకింది. ఏం తక్కువ 4 అంతరాల ఇల్లును మొత్తం మల్లెతీగనే అల్లుకుంది. అట్లా ఎండశెగల నుంచి మస్తు చల్లదనాన్ని అందించుడే కాకుండా మంచి వాసనిచ్చే పూలను కూడా ఇస్తుంది. అందుకే చెట్టు గొప్పతనాన్ని కనిపెట్టిన ఇంటోళ్ళు 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ పుట్టినరోజు పేరంటం పెట్టిర్రు. చుట్టుపట్టున్న పొలగాండ్లందరినీ పిలిచి వాళ్ళ నడమ కేక్ కత్తిరిచ్చిర్రు. కేక్ మీద హ్యాపీ బర్త్డే మల్లె చెట్టు అని రాసి సప్పట్లు కొట్టుకుంటే చెట్టుకు పుట్టినరోజు శనార్థులు చెప్పిర్రు. అయితే గిట్లెందుకు చేసిర్రు అని అంటే, సాటి మనుషులను మూగ జీవాలనే కాదు గాలినిచ్చే చెట్లను కూడా ఇంట్లో మనుషుల తీరుగానే చూడాలి. అవి ఉండబట్టుకనే మనం ఇంత మంచిగుంటున్నాం. అందుకే మోదాలు ఈ పద్ధతి మేం పాటించి 10 మందిని పాటించమని చెప్తున్నాం అని అంటుర్రు ఇంటోళ్ళు. గొప్ప ముచ్చటే. ఏదేమైనా ఇన్నొద్దులు ఇచ్చంత్రమైన పుట్టినరోజులంటే జంతువులకు మాత్రమే జయ్యంగా చూసినాం గాని గిట్ల చెట్లకు కూడా చేసుడు చాలా కొత్తగా ఉంది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.